ఇవాళ రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంలో ఇంటర్వ్యూన్ అయింది. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్న జంతు జీవజాలం కానీ మిగతా వాటికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి, చెట్లకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని ఫారెస్ట్ అఫీషియల్స్ను పర్యావరణ మంత్రిత్వ శాఖ, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశం వచ్చింది. ఒకటి. రెండవది, హైకోర్టులో ఇవాళ కేసు విచారణకు వచ్చింది. ఈ 400 ఎకరాల భూముల్లో జేసీబీలు, బుల్డోజర్స్ పంపడాన్ని దానికి సంబంధించి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రేపటి వరకు అక్కడ ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితిలో తొలగించొద్దు అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంకోవైపు ఇవాళ ఉదయం విద్యార్థులు అక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఒకవైపు ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో మేము దీన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వాడుతున్నాం, ఇక్కడ ఐటీ కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో హెచ్సియు ల్యాండ్స్కు సంబంధించి ఈ అంశం మీద మనం చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, రవిబాబు గారు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ కూడా మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిబాబు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను రవిబాబు పిట్టల, ఎన్విరాన్మెంటలిస్ట్. గతంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ జేఎన్టీయూ హైదరాబాద్ లో పనిచేశాను. అదేవిధంగా ప్రస్తుతము ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్జిఓకి నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అడగండి సార్. సో ఇక్కడ ఇప్పుడు మీ 400 ఎకరాల భూముల్లో ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏమి లేదు, వైల్డ్ లైఫ్ అన్నది లేదు, జింకలు కానీ నెమళ్ళు కానీ ఏమీ లేవు. ఆ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ రేవంత్ రెడ్డి ప్రకటించారు, అక్కడ ఏమీ లేవు, వీళ్ళు చెప్తున్న జంతుజాలం కానీ ఇది కానీ ఏది లేదు. ఒకటి. రెండోది, నిన్న 3 మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము అక్కడ ఉన్న లేక్ని ప్రిజర్వ్ చేస్తాం, అక్కడ ఉన్న రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అదే విధంగా ఉంచుతాం, దానికి అనుగుణంగా లేఅవుట్ తయారు చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. సార్ ముఖ్యంగా అక్కడ జంతు జాలం లేదు అని అనడానికి వీల్లేదండి. బహుశా మంత్రి గారికి తెలుసు, చీఫ్ మినిస్టర్ గారికి కూడా తెలుసు. లేవు అని ప్రకటించడానికి దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. అక్కడ బయోడైవర్సిటీ బోర్డు స్టేట్ ఉంటది, వాళ్ళు తనిఖీ చేయాలి. అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటది. ఏదైతే హెచ్సియు వచ్చే అటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు వచ్చి తనిఖీ చేసి ఇక్కడ ఫ్లోరా గానీ పనికి వచ్చే ఫౌనా గానీ అంటే జంతువులు గానీ బర్డ్స్ గానీ తర్వాత అదే విధంగా మొక్కలు గాని లేవని వీళ్ళు ధృవపరచాలి. ఆ తర్వాత దానికి ఏదైనా ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేసే ముందు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపల్సరీ తయారు చేయాలి. సో అక్కడ కుంట కూడా మనం చూడడం జరిగింది, ఆ ఏరియాలో కుంట కూడా చూడడం జరిగింది. కుంట అంటే వాటర్ రిసోర్స్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఈ కుంట పనికిరాదు, ఈ కుంట నుంచి నీళ్లు దేనికి ఉపయోగపడవు అని వాళ్ళు కూడా డిక్లేర్ చేయాలి సార్. ఇది కంప్లీట్ గా నేనేమంటున్నాను అని అంటే మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి పెరగదు. సో భూమి ఎక్కడైనా ఖాళీగా ఉన్న ప్లేస్ లోపల అలాంటి అభివృద్ధి జరిగే పనులను చేసుకోవాలి. నేను అభివృద్ధికి వ్యతిరేకిని కాను, కానీ అక్కడ నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అన్ని రకాల ఒక కార్నివర్స్ మామూలుగా నక్కలు తొడెళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ డాక్టర్ రేష్మా అని ఆమె అక్కడ ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఉన్నది. అది అవసరం అనుకుంటే మీకు సబ్మిషన్ చేయమంటే కూడా నేను ఇప్పుడే చేస్తాను. తర్వాత రెండోది ఏంటి అంటే సార్, నేను దీన్ని రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వమే కాదు సార్, గత ప్రభుత్వాలు కూడా నేను రాజకీయ నాయకులకు అభివృద్ధికి వ్యతిరేకం కాదు, నేను పొలిటీషియన్ కాదు. ఇక్కడ జింకలు ఉన్నాయి లేకపోతే తోడేళ్లు ఉన్నాయని దీన్ని ప్రూవ్ చేయడం ఎట్లా? అటవీ శాఖ దగ్గర లెక్కలు ఉంటాయి కదా. అటవీ శాఖ లెక్కలు ఉంటాయి సార్. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, రేష్మా అనే ఒక పిహెచ్డి ఫెలో అంటే డాక్టరేట్ పొందినటువంటి రేష్మా గారు ఒక రిపోర్ట్ సబ్మిషన్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే వాళ్ళ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా చేసి ఉంది, ఆమె ఫోన్ నంబర్ తో సహా ఉంది. మీకు కావాలంటే నేను మీకు ప్రూఫ్ కోసం ఇస్తాను. రెండవది ఏంటంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఫ్లోరా ఉంది, ఫౌనా ఉంది.
సో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. రెండవది ఏంటంటే ఒక ప్లేస్ ను మనం ఏదైనా డెవలప్మెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు SCU ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లను ట్రాన్స్లొకేషన్ చేయాలి. అంటే ఒక శాస్త్రీయ పద్ధతి లోపల 10 నిమిషాల లోపల చెట్టును ట్రిమ్మింగ్ చేసి దాన్ని తీసుకెళ్లి వేరే ప్లేస్ లో పెట్టాలి. అది కూడా దానికి కాలానుసారంగా పెట్టాలి. ఎండాకాలం ఇప్పుడు ఆల్రెడీ 42, 43 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటే 10-15 మినిట్స్ లో ఏర్లు తర్వాత ఆకులు మొత్తం ఎండిపోతాయి. సో ఇది ట్రాన్స్లొకేషన్ చేసే సమయం కూడా కాదు. అట్లా కాకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వర్షాకాలమే అనుకూల సమయమా ట్రాన్స్లొకేషన్ కి? ఎస్, వర్షాకాలం అనుకూల సమయం. అది కూడా నీళ్లు దగ్గర ఉండాలి. దానికి ఓ బాటనిస్ట్ ఉండాలి, ఓ జియాలజిస్ట్ ఉండాలి, ఓ సివిల్ ఇంజనీర్ ఉండాలి, ఓ ఎన్విరాన్మెంటలిస్ట్ ఉండాలి, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, అట్లీస్ట్ మినిమం రేంజర్ లెవెల్లో ఆఫీసర్ ఉండాలి. వీళ్ళందరి సమక్షం లోపల దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటది. యాక్చువల్ గా మన దగ్గర లేదు, ఇండియాలో ఇప్పటి వరకు లేదు. సో ట్రాన్స్లొకేషన్ చేసే అంత భారీ వాహనం ఉండాలి. దానికి తర్వాత ఆ ట్రీ ఏదైతే ఉంటుందో వేరు వ్యవస్థ ఉంటుందో దానికి గోనె సంచులతోటి నీళ్లు చుట్టి దాన్ని తీసుకొని పోయి అది ప్లాంటేషన్ చేయాలి. ఒక పర్యావరణ వేత్తగా నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నా. ఇష్టం ఉన్నట్టుగా చెట్లను పీకేసుకుంటూ పోతే నేను ఈ రోజు చూశాను సార్, అక్కడ ఒక V6 లోపల నేను చూశాను. ఒక రాజకీయవేత్త, నాకు తెలిసి మంత్రి గారు కావచ్చు, ఆయన ఏమంటాడు అని అంటే మొక్కలు ఉన్నంత మాత్రాన అడవైపోతుంది అంటే ఎస్, మొక్కలు ఉంటే అది అడవే. మొక్కలు మనంతల మనం వేసిన మొక్కలు కాదు. వైల్డ్ అంటే ఏంది అని అంటే మానవుని యొక్క ప్రమేయం లేకుండా పొదలు అంటున్నారు. అసలు చెట్లు కాదు అవి పొదలు అని చెప్తుంది ప్రభుత్వం. పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి అంటున్నారు సార్. చెప్పే వాళ్ళు ఏదైనా చెప్తారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. అక్కడ ఎంత పెద్ద గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకటి దానికి ఒక షేప్ కూడా ఉంది. ఇది మన ఇది ఒక మంచి అందమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. పుట్టగొడుగు రాక అని ఒకటి ఉన్నది అక్కడ. సో ఇప్పుడు సార్ ఒకటి మనం సృష్టించలేము, ఉన్నదాన్ని కాపాడుకోవాలి. పొదలున్నాయి, చెట్లున్నాయి అని మనం ఏదైనా చెప్పొచ్చు సార్. ఉన్నది లేదు అని చెప్పొచ్చు, లేనిది ఉన్నది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నేను ప్రభుత్వం ఇదా, స్టేట్ గవర్నమెంటా, గత ప్రభుత్వమా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా అన్నది కాదు. అన్ని ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి ప్రకృతిని, పర్యావరణాన్ని. ఇది వాస్తవం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గతం లోపల మీరు చూడండి, ఎండోమెంట్ కు సంబంధించినటువంటి భూమిని దామగుండం అనే అడవి లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు భూమిని కన్వర్ట్ చేసి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించి ఆ తర్వాత దాన్ని మళ్లీ తీసుకొచ్చి నేవీ రాడార్ స్టేషన్ కోసం ఇచ్చిర్రు. నేను రాడార్ స్టేషన్ వద్దు అనట్లేదు, లేకపోతే దేశ భద్రత వద్దు అనట్లేదు, కానీ వేరే ఖాళీ జాగాలలో పెట్టుకోవాలి. కానీ దానికి సూటబుల్ లొకేషన్ కూడా కావాలి కదా రవిబాబు గారు. నావీకి సూటబుల్ లొకేషన్ అది దాన్ని చేసి సార్ ఒకటి సూటబుల్ లొకేషన్ కావాలి కదా నావీకి, నావీ రాడార్ కేంద్రానికి. సార్ సూటబుల్ లొకేషన్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినటువంటి అడవిని నాశనం చేసుకొని మన రాడార్ వ్యవస్థను పెట్టున్నారు. టెక్నాలజీ చాలా పెరుగుతుంది, అది అవుట్డేటెడ్ టెక్నాలజీ. అందులోపల వాళ్ళు VLF అని చెప్పి ELF తీసుకొచ్చారు. దాంతో ఒకవేళ కనుక దానితోటి డీప్ గా వెళ్తే అది ఎంతో నష్టం ఉన్నది. ఇప్పుడు మనం SCU అడవి గురించి మాత్రమే కంచె గురించి, గచ్చిబౌలు కంచె గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేనేమంటున్నానంటే భూములను, అడవులను ఆక్రమించడానికి ప్లాన్ గా ముందస్తుగా గవర్నమెంట్ తన లోపలికి తీసుకొని దాన్ని దారాదత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, లేకపోతే అభివృద్ధి అని ఎవరికో ఇచ్చేస్తుంది. నేను అనేది అభివృద్ధి మీరు చేసుకోండి, కానీ అడవులను, వన్యప్రాణులను, మంచి బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతాలను మీరు వదిలేయండి. ఎందుకనంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిండ్రు, మనం రాబో తరాలకు ఇవ్వాలి. ఒకవేళ ఇలా లేకపోతే ఏ అభివృద్ధి ఎంత చేసినా, ఈ రోజు చూడండి సార్ ఎన్ని వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. మయన్మార్ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. యాక్చువల్ గా ఇప్పుడు మీరు నార్త్ పోల్ గ్లోబ్ కనుక తీసుకుంటే 15 degrees అంకర ఉండేది 55 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయింది అది. అంటే ప్రకృతి వైపరీత్యాలు మానవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇలాంటి బయోడైవర్సిటీ, ఇలాంటి మంచి ప్రకృతి నేచురల్ రిసోర్స్ ఉన్న ప్లేస్ మనం నాశనం చేసుకొని ఏదో అంటారుగా తెలంగాణలో తలాముకొని చెప్పులు కొనుక్కున్నట్టు
పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఐఎమ్ సారీ టు సే దట్ వర్డ్. సో కాబట్టి విద్యార్థులు చాలా మంచి పని చేస్తున్నారు. విద్యార్థుల మీద చాలా ప్రభుత్వం చాలా జులుం చేస్తుంది పోలీసుల ద్వారా. దీన్ని మనం వ్యతిరేకించాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళ కోసం చేయట్లేదు. ఎందుకంటే ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను సార్. ఎందుకనంటే ఆ జాగాలు ఒకవేళ పోతే మళ్ళీ యూనివర్సిటీ లోపల రేపు రాబోయే విద్యార్థులకు కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. వాళ్ళకు ల్యాబ్లు కావాలి, క్లాస్ రూమ్స్ కావాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు 20-25 కిలోమీటర్ ఎకరాల జాగా అవసరం పడుతుంది. మరి అలాంటప్పుడు మామూలుగా వాళ్ళు ఉన్న ప్లేస్ ఉన్న చెట్లను నరకకుండా చేసుకుంటారు. సో కాబట్టి తక్షణమే కోర్టు గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని, పర్యావరణవేత్తలు గాని, మీలాంటి మీడియా వాళ్ళు గాని దాన్ని రక్షించే కోణం లోపల ఆలోచించి దాన్ని ఆపే రకంగా ఉండాలని ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ నుంచి నేను అర్జిస్తున్నాను సార్. థ్యాంక్ యూ రవిబాబు గారు. సో అనురాధ రెడ్డి గారు ఇంటాక్ చైర్మన్ కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ రెడ్డి గారు నమస్తే మేడం. సో హెచ్సియుకు సంబంధించి ఇవాళ హైకోర్టు చెప్పింది 24 అవర్స్ వరకు ఎటువంటి చెట్ల నరకొద్దు అని చెప్పి. బట్ ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ అవి పెరిగిందంతా కూడా పిచ్చి మొక్కలు, పిచ్చి పొదలు, అదేం అటవీ ప్రాంతం కాదు అని అంటుంది గవర్నమెంట్. నేను మన తెలంగాణ ఏరియాలో కంచె అంటారు, అది వేరే, అడవి వేరే, దాని కేటగరైజేషన్ అంతే వేరే. స్టేట్ అంతా మనకు హైదరాబాద్ స్టేట్ నుంచి, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ స్టేట్. ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ కూడా హైదరాబాద్ స్టేట్. అంతకంటే మొదలు అది తెలంగాణ కూడా కుతుబ్షాహీ పీరియడ్ కూడా వాళ్ళు కూడా దీనికి విలువిచ్చింది. కంచె కూడా దానికి ఒక గ్రేజింగ్ ఉంటది, యానిమల్స్ గ్రేజింగ్ ఉంటది, దానికి కూడా ఒక విలువ ఉంటది. మన సిటీ యాజ్ ఇట్ ఈస్ టుడే ఎంత పాపులేషన్ ఉండే, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉన్నది, ఎంత కాంక్రిటైజేషన్ అయింది, ఆ టెంపరేచర్ ఎట్లా పెరిగింది, ఆ ఎఫెక్ట్ మన సిటీ మీద ఎట్లుంది, అవి ఆలోచించి ఎన్వైరన్మెంటలీ ఆలోచిస్తే వేరే ఏరియాలలో డెవలప్ చేయాలి. ఇక్కడ ఉన్న గ్రీనరీ ఎంతవరకు ఉన్నదో ఇప్పటి వరకైనా కాపాడి పెట్టుకున్నారు. మనం ఇప్పుడు కంప్లైంట్స్ వస్తాయి, నా ఇంటికి కోతి వచ్చింది, నా ఇంటికి గడ్డి వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? మనం దాని ప్లేస్ డిస్ట్రాయ్ చేస్తేనే కదా డిస్టర్బ్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ నడుమ ఎన్ని కేసెస్ వచ్చినాయి, వైల్డ్ యానిమల్స్ లీవింగ్ లుకింగ్ ఫర్ ఫుడ్, ఫర్ షెల్టర్. ఇది కంచా ఇస్ ఆల్సో రికగ్నైజ్డ్. అది ఓల్డెన్ డేస్ లో కంచా అంటే కామన్ భూమి ఫర్ గ్రేజింగ్, ఫర్ విలేజర్స్, ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. అండ్ దాని ప్లాంటేషన్ కూడా అంతా వేరేని. సో అందుకని దీన్ని కంచె గచ్చిబౌలి భూములు అన్నారా మేడం? కంచె గచ్చిబౌలి అన్నారు కదా. అంటే మరి అందుకోసం లేకుంటే ఎందుకంటారు? అది పేరే, అది ఆ గుర్తింపే అది. బట్ ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయా? నెమళ్ళు గానీ లేకపోతే? నేను 2-3 సార్లు పోయినప్పుడు కూడా నేను స్వయంగా డే టైమ్ లో కూడా నేను చూసి. ఈ నర్మ మాకు ఎక్కడి నుంచి ఆల్ ఇండియా పీపుల్ మాకు వీడియోస్ పంపిస్తున్నారు. అక్కడ రాత్రిపూట అవి నడుస్తా ఉంటే ఆ నెమళ్ళు అవన్నీ మొత్తుకుంటున్నాయి పాపం. అయితే ఏంది, మన సిటిజన్స్ కోసం మనం ఉన్న గ్రీనరీ అంతా పెంచింది ఉంచాలి. ఈ కంచె అంటే ఇంపార్టెంట్, దాని కేటగరైజేషన్ వేరే, అందుకోసమే దాని పేరు వచ్చింది. అందుకోసమే సిటీ కోసం ప్లాన్ చేసి పబ్లిక్ హియరింగ్ చేసి జనాలను అడిగి, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రాపర్టీ. ద సిటీ అండ్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు పబ్లిక్. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమైనా ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి అంటే ఆ పిల్లలు ఎప్పటి నుంచో వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ రాక్స్ కూడా, సేవ్ రాక్ సొసైటీ అప్పుడు మేము ఇంటాక్ట్ తరఫున కూడా అన్ని అవి ఎన్నో ఉంటాయి వెరైటీస్. మనం చూసుకొని దాన్ని ప్రాపర్లీ డాక్యుమెంట్ చేసి అన్ను మనకి ఇది కావాలంటే అది డిఫరెంట్ స్టోరీ. అది చూడకుండా కొట్టేసుకుంటే అదే కథ. అందుకోసమే వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఉన్న గ్రీనరీ, ఉన్న కంచా ఉన్నదంతా ప్రొటెక్ట్ చేసి వేరే ఏరియాస్లలో డెవలప్ చేయాలి. మనకి ఎన్నో అన్డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి. కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు సిటీలో. ఇంతకు మించి ఐటీ నేను ఒకటేనా అంటూ, మనకు హైదరాబాద్ స్టేట్ లా ఎన్నో క్యాపిటల్స్ ఉండే, అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, అట్లా ఎన్నో సిటీ ఏరియాస్ ఉన్నాయి బయట. అక్కడ డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకు వాళ్ళు ఇల్లు గుడిశాను వదులుకొని వచ్చి ఇక్కడ ఉంటున్నారు?
ఓకే. వేరే ఏరియాస్ డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా అక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని ఇక్కడే ఎందుకు? ఓకే. బట్ ఐటీ అంటే జనరల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ దగ్గరలోనే వాళ్ళు కోరుకుంటారు కదా. అంటే వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, మన లేకముందు ఏం చేసిండ్రు? ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పోతారు కదా. ఓకే. మరి అంటే మొన్న 1,79,000 కోట్ల గవర్నమెంట్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయాలి కదా. ఎక్కడ ల్యాండ్ మేము అలాట్ చేయాలి అని అంటుంది గవర్నమెంట్. ప్లస్ ఇక్కడ ఉన్న వాటికి ఎటువంటి ఇబ్బంది రాదు, ఆ లేక్ ఇబ్బంది రాదు, రాక్ ఫార్మేషన్ దానికి కూడా ఇబ్బంది కట్టకుండా. నేను మీకు చెప్తా, మనం ఆల్రెడీ మనకు శతాబ్దాల నుంచి కట్టిన చెరువులు ఆల్రెడీ సఫరింగ్ లో ఉన్నాయి. మనకు ఒక ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఒక చెరువు మాత్రం మరి సొంతంగా బతకదు. ఓకే. దాని క్యాచ్మెంట్, దాని చుట్టూ గ్రీనరీ, దాని చుట్టూ రన్ ఆఫ్ ఏరియా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ రాక్ లో కూడా చిన్న జంతువులు అన్ని ఉంటాయి, పిట్టలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే. అందుకోసమే వేరే ఈ ప్లానింగ్ థింకింగ్ చేంజ్ చేసుకున్నాలి. వేరే వేరే ఏరియాస్ అలా డెవలప్ చేసుకుని ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పోతారు జనాలు. ఓకే. ఓకే. వాళ్ళకి ఎందుకు డినై చేయాలి? మనకి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, హిస్టారికలీ 100 years కిందనే మొదలైన నుంచి ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఏమంటారు దీన్ని? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ల్యాండ్స్ ఉండాలంటారా, లేదా గవర్నమెంట్ అదే విధంగా అటవీ ప్రాంతంగా డెవలప్ చేయాలంటారా? దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎవరి దాంట్లో ఉన్న పర్వాలేదు, అది ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మరి అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు తిరిగినా మరి వైల్డ్ లైఫ్ కు ఇబ్బంది కదా. స్టూడెంట్స్ వాళ్ళు పోతే వాళ్ళు కేర్ఫుల్ గా పోయి వస్తారు. ఓకే. వాళ్ళు పోయి దాన్ని పిక్క తినరు, అని వండుకోరు. ఓకే. వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళ కొట్లాగానే దీనికోసమే కదా. ఓకే. అందుకోసమే వాళ్ళు చూసింది వేరే విధంగా. ఇంకా గవర్నమెంట్ పైన రెస్పాన్సిబిలిటీ ఉన్నది. మిగిలిన ల్యాండ్, ఓపెన్ ఏరియాస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డ్రైనేజ్ కూడా, వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలి, కలెక్షన్ ఎట్లా కావాలి. మొత్తం కాంక్రీటైజ్ అయిపోతే అది నీళ్ళు ఎక్కడ పోతాయి, రన్ ఆఫ్ అయిపోతాయి, అయిపోయి మళ్ళీ ఫ్లడింగ్ కూడా మొదలైపోతుంది. ఓకే. ఓకే. అందుకోసమే ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉండాలి. ఎక్కడ ఎట్లా చేయవచ్చు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ రావాలి. ఓకే. ఇంకా కొంచెం కూడా పబ్లిక్ గురించి ఆలోచించుకోవాలి. ఓకే. ఓకే. అది. యా. సో థ్యాంక్ యూ మేడం. సో మనతో పాటు మానవత రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మానవత రాయ్ గారు చెప్పండి. నమస్తే అండి భరత్ గారు. చాలా క్రిటిసిజం వస్తుంది. ఒక స్టూడెంట్ గా మీరేం చెప్తారు? అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు లాస్ట్ 4-5 days గా. వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది, కేసులు కూడా పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్. సరే, ఇప్పుడు అక్కడ వాస్తవాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలవకపోవచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. నిజంగా విద్యార్థులు ఎక్కడ పోరాటం చేయాలండి? ఆ ఐఎంజీ సంస్థకు ఇచ్చినప్పుడు ఈ 400 ఎకరాలను 36-37 సర్వేల్లో 397 ఎకరాలని యువతల పక్క భాగంలో ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు యూనివర్సిటీ భూమి ఏదన్నట్లు ఆ 394 ఎకరాలు నిజంగా విద్యార్థులు పోరాటం ఎక్కడ చేయాలంటే ఆ 394 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. అక్కడ మైహోమ్ విహార్ లాంటి సంస్థలు ఆకాశ హార్మ్యాలు నిర్మించుకునే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇది విద్యార్థి లోకానికి తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఇచ్చారంటున్నారు. తప్పు. అది 2013కు ముందే అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ అధికారుల అలసత్వం ఎట్లుందంటే అసలు ఇంతవరకు ఆ 2300 ఎకరాల్లో సరే పోగ 1600 ఎకరాలు ఉంటే ఆ యూనివర్సిటీ పేరు మీద టైటిల్ చేయించుకోలేకపోవటం వాళ్ళ యొక్క దౌర్భాగ్యం, యూనివర్సిటీ అధికారుల దౌర్భాగ్యం. కానీ గత రిజిస్ట్రార్ సంతకం పెట్టిండు, అక్కడ ఉన్న నరసింహనారాయణ సంతకం పెట్టిండు. ఇక్కడ తీరా ఏమైందంటే భరత్ గారు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో నుంచి హైకోర్టుకు వెళ్లి కొట్లాడి మంచి లాయర్ను పెట్టుకుని వాదించి ఆ తర్వాత ఆ ప్రైవేటు వ్యక్తికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే సుప్రీంకోర్టుకు వరకు కూడా వెళ్ళింది ప్రభుత్వమే గాని యూనివర్సిటీ అధికారులు కాదు. యూనివర్సిటీ అధికారులు ఈ మధ్య కాలంలో 24 ఏళ్ల కాలంలో ఇది మా భూమి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోలేదు, కనీసం ఆ వంక చూడలేదు. కాబట్టి దీంట్లో యూనివర్సిటీ అధికారుల అవినీతి ఉన్నది. అంటే ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాకు యూనివర్సిటీ అధికారులు వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకొని వాళ్ళు ఆ యొక్క భూమిని దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలా. ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి అక్కడ ఎట్లాగూ ఆకాశ హారమాల చుట్టుపక్కల ఉన్నాయి. అడవి కూడా ఏంది, అది తుంపకమ్మ, అది పెద్ద పెద్ద చెట్లు కాదు అవి. అక్కడ ఉన్న నెమళ్ళు ఒక 10-20 లేకపోతే 5-6 జింకలు ఉన్నాయి.
కానీ అక్కడ జీవ వైవిధ్యానికి కూడా హాని కలుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే వేటగాళ్ళను బారి పడుతున్నాయి. అక్కడ వాళ్ళకి జలన విషయం ఏంటంటే అడవి పందులు కూడా కొన్ని ఉన్నాయి, అవి రోడ్ల మీదకి వచ్చేసి కార్ల కింద పడి చనిపోతున్నాయి. కాబట్టి అక్కడ 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది తప్ప ప్రైవేటు వ్యక్తులు కాదు. దీన్ని సంతోషించాల్సింది పోయి ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? 394 ఎకరాలు ఎక్కడైతే ఉందో ఇప్పుడు అది అన్యాక్రాంతమైందో దాని మీద విద్యార్థులంతా పోరాటం చేయాలి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మానవ వనరుల శాఖ ఏం చేస్తుందండి? హ్యూమన్ డెవలప్మెంట్ దాని కింద ఉంటది కదా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. వాళ్ళకి లాయర్లు లేరా, ఏమి లేరా? అసలు ప్రభుత్వం అధికారికంగా బదలాయించిన తర్వాత దాన్ని ఎందుకు కాపాడుకోలేదు? ఇప్పటి వరకు టైటిల్ ఎందుకు తీసుకోలేదు? కాబట్టి ప్రభుత్వమే నిన్న ముఖ్య మంత్రిమండలి మొత్తం కూడా మేమే టైటిల్ చేసి ఇస్తాం, మా 1600 ఎకరాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి విద్యార్థులకు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం. ఎస్ చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఏమంటారంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మై హోమ్ కి ఇచ్చారు మీరు, ప్లస్ వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీద బీఆర్ఎస్ కి అంత చిత్తశుద్ధి ఉంటే 111 జీవో ఎందుకు ఎత్తేస్తారు? అది కూడా తప్పే కదా అంటారు. 111 జీవో ఉన్నటువంటి పర్పస్ వేరు. జంట జలశాల నేపథ్యంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను అనుసరించి అప్పట్లో ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి పూర్తి స్థాయిలో తాగునీరుకు మనం ప్రత్యామ్నాయం ఏర్పరచుకున్నాం. ఓన్లీ ఈ జలాశయాల మీద ఆధారపడట్లేదు. వీ హ్యావ్ కాళేశ్వరం, వీ హ్యావ్ మంజీరా, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కృష్ణా నుంచి కూడా వాటర్ పికప్ చేసుకుంటున్నాం. వీ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆ తర్వాత దాన్ని మదింపు చేసిన తర్వాత ఇచ్చినాం. దానికి సంబంధం లేదు. అక్కడేమి చెట్లు కొట్టేమని ఎవరికి చెప్పలేదు, లేకపోతే అక్కడేమో అడవులు నరికేమని చెప్పలేదు, ఆడ నెమళ్లను తోలేమని చెప్పలేదు. పట్టా ల్యాండ్స్ లో, ఓన్ ల్యాండ్స్ లో ఎవరైనా వ్యక్తులు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ భూముల్లో నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులు అధిగమించుకోవడం కోసం పనికొస్తుంది తప్పితే ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి అడవులను లేకపోతే ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి గ్రీన్ కవర్ ని, ఫారెస్ట్ కవర్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఆ జియో లిఫ్టింగ్ అనేది ఏమాత్రం సహకరించిన విషయాన్ని గమనించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అది జీవ వైవిధ్యానికి అక్కడ కూడా ముప్పు పరిగణించకపోదు. అదే అటువంటి అవకాశాలు కూడా లేవు. ఇక్కడ నేను ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు నిన్న కూడా మాట్లాడారు, ఇవాళ మాట్లాడారు, నేను చూస్తా ఉన్నాను. ఒకటేంటంటే అది గ్రేజింగ్ ల్యాండ్స్, అవి ఏం లేవు అక్కడ అని ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, ఇదేదో రెవెన్యూ పంచాయతీ, అంటే భూమి హక్కులకు సంబంధించి హెచ్సియుకు ప్రభుత్వానికి ఉన్న వివాదంలాగా దాంట్లోనే వీళ్ళు గొడవలు చేస్తున్నారని, కొంతమంది రాజకీయ ప్రమేయంతో చేస్తున్నారని, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారని ఓవరాల్ గా విషయాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా, అక్కడ చిన్న స్థాయి చెట్లున్నాయా, 100 ఏళ్ల చెట్లున్నాయా, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే రకరకాల జంతువులు ఉన్నాయా, అక్కడ పర్యావరణం దెబ్బతింటుందా, వాతావరణ సమస్య, రకరకాలుగా ఒక లంగ్ స్పేస్ దెబ్బతింటుంది. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం కదా. అసలు ఆ 400 ఎకరాల మీద అంత పట్టింపెందుకు? నేను ముఖ్యమంత్రి గారి యొక్క స్పీచ్ చూశాను, ప్రెస్ కాన్ఫరెన్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఒక ప్రాంతాన్ని అక్కడ మనం క్రియేట్ చేయొచ్చు, చాలా కంపెనీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. 400 ఎకరాలు ఇప్పుడు ఆయన చెప్పినట్లు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంటే కంచె వేయండి. 20,000 కోట్ల రూపాయల భూమి వాల్యూ అని చెప్తున్నారు, ఇవాళ కాపాడాం, ఫైన్, వెరీ గ్రేట్. మా ప్రభుత్వం కొట్టాడింది, ఆ తర్వాత మీరు కొట్టాడినరు, కోర్టులో వచ్చింది. ఫెన్స్ చేయండి. చాలా చోట్ల అటవీ భూములకు సంబంధించి లేకపోతే ప్రభుత్వం సంబంధించి ఇట్లాంటి ఫెన్సింగ్ చేస్తున్నారు. నేనేమంటున్నా, మై హోమ్ కి ఎట్లా ఇచ్చారో మీరే చెప్పిండ్రు కదా, ఎప్పుడు వచ్చింది ఆ జియో అనేది. ఒకవేళ తప్పు జరిగి ఉంటే వై డిడ్ంట్ కాంగ్రెస్ పార్టీ ఫాట్ అని ఏంటండి, కోర్టు పోయి ఉండొచ్చు కదా. నేనేమంటున్నా, ఇవాళ ప్రభుత్వం ఇష్యూ ఈ ల్యాండ్స్. నేనేమంటున్నా, భూమి పంచాయతీగా దీన్ని పక్కకు నెట్టి ప్రొటెక్ట్ చేస్తున్న పిల్లల మీద అడ్డగోలైనటువంటి బలాన్ని ప్రయోగించి దీన్ని ఆపితే కరెక్ట్ కాదు. ప్రభుత్వం బదనామవుతున్న విషయంలో అర్థమైతలేదు. ఇక్కడ 400 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఎక్కడ తెలివి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హెచ్ఎండిఏ పరిధి పెంచినారు కదా, ఎక్కడ భూములు, అన్ని రోడ్లు మంచిగానే ఉన్నాయి. ఇవే కార్పొరేట్ కంపెనీస్ చాలా దూరం కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. కానీ దే గో అండ్ ఎస్టాబ్లిష్ దర్ యూనిట్స్ దేర్. ఇక్కడనే ఉద్దేశపూర్వకంగా ఆ పర్టికులర్ 400 ఎకరాల భూముల్లో చెట్లు, ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఎట్లా ఉండే విజువల్స్, డజన్ల కొద్దీ అక్కడికి జేసీబీలు, ఎక్స్కవేటర్లు, ప్రొక్లైన్లు పోయిన తర్వాత చదువు చేసిన తర్వాత ఎట్లా మనకు కనబడతలేదా? సోషల్ మీడియా ఏఐ తో క్రియేట్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మరి క్రియేట్ చేశారు అని చెప్తున్నారు. మేము క్రియేట్ చేస్తున్నాము. జీ మీడియాను మీ దగ్గర నుంచి అక్కడికి అనుమతించమని చెప్పండి, మీకే ఆ డ్రోన్ అప్పచెప్పమని చెప్పండి. వాళ్ళ పోలీసులతో, ఇంటెలిజెన్స్ వాళ్ళతో, లేదా వాళ్ళ కెమెరా ఐఎన్పిఆర్ కెమెరాలతో చిత్రీకరించి ఇవ్వని చెప్పండి. వాట్ వాజ్ బిఫోర్ యువర్ యాక్టివిటీ, ఆఫ్టర్ రిమూవ్ ది ట్రీస్ అండ్ ఆల్ దట్. మీరు చదువు చేసిన తర్వాత 2 విజువల్స్ పోల్చుకుంటే మనకు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు గంత పిచ్చోళ్ళు ఎవరు లేరు భరత్ గారు, జనానికి ఉత్తగా అర్థమవుతుంది.
BRS intention is not to stop your development activity. Neither we are against you allocating lands to the corporates. But where ఇట్లా భూములని ఇట్లా లంగ్ స్పేస్ దెబ్బతీసి ఇట్లా ఫ్లోరా అండ్ ఫౌనా దెబ్బతీసి లేక్స్ దెబ్బతీసి బయోడైవర్సిటీ దెబ్బతీసి యూ డోంట్ హావ్ టు డు ఆల్ దిస్. నేను ఒక మాట చెప్తా, మీరు గతంలో కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి ల్యాండ్స్ లో అన్నారు కదా, మరి అది కూడా తప్పే కదా. ఉస్మాన్ యూనివర్సిటీలో అదనంగా ఉన్నటువంటి యొక్క భూమి ఎక్కడైతే ఉందో అడ్జెంట్ టు ది లొకేషన్, అక్కడ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ చుట్టుపక్కల బస్తీలు ఉన్నాయి. మరి ఇక్కడ 1700 ఎకరాల పైన ఉంది, అంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటారు? కాదనట్లు అట్లాంటి ఇప్పుడు మస్తు అడుగు ఉన్నది, మరి మొత్తం నరికేసుకోవడం. 1700 ఎకరాలు ఉంది. ఇట్ ఈస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీ అండి. పెరుగుతున్న నగరం మధ్యలో లంగ్ స్పేస్ ఉండడం చాలా గొప్ప విషయము. ఆ ఉన్న దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ కూడా లంగ్ స్పేస్ కదా. మరి ఎక్కడ ఆడ కూలగొట్టి చేయగలిగింది ఏం లేదు కదా. ఆడ ఖాళీ ఉన్న భూములలో మాత్రమే ఇక్కడ కూడా ఖాళీ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ విజువల్స్ అక్కడే కదా, అక్కడ ఖాళీ ఉంది. అక్కడ నీకు యూ హ్యావ్ ఇనఫ్ లంగ్ స్పేస్, యూ కెన్ ఫర్దర్ ఎన్హాన్స్ ద స్ట్రెంగ్త్. అక్కడ ఇంకా మీరు మంచిగా చేయగలగవచ్చు. ఉన్నాయే తక్కువ. ఉస్మాన్ యూనివర్సిటీలో మొత్తం చెట్లు. ఇప్పుడు మేము ఆ మధ్య నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మనం ప్రభుత్వం వైపు నుంచి 2 హాస్టల్స్, ఒక అడ్మిన్ బిల్డింగ్ వస్తా ఉంది ఇప్పుడు కొత్తగా. అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించాలంటే కూడా ప్రాపర్ గా, అంటే దూరంగా ఉన్నటువంటి ఒక 10-20 చెట్లను తొలగించాలంటే కూడా అటవీ శాఖ అనుమతి తీసుకొని కొన్నిటిని రిలోకేట్ చేసి అక్కడ ట్రాన్స్లోకేట్ చేసి ఆ తర్వాత ఉన్నటువంటి ఒక పద్ధతిలో చేశాం. ఎక్కడ అక్కడ బాగా థిక్గా ఉన్నటువంటి ఏరియాని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ నేను ఏదో పెద్ద సూక్తులు చెప్పట్లేదు. నా పాయింట్ ఆఫ్ వన్, ఇక్కడ మనం గ్లోబల్ వార్మింగ్ గురించి పెద్ద స్టేట్మెంట్, అంటే వాతావరణం వేడెక్కడం గురించి, పర్యావరణ సమతుల్యత గురించి, చెట్లను పెంచడం గురించి వీరోచితమైనటువంటి యొక్క ఉపన్యాసాలు ఇచ్చి ప్రభుత్వమే ఆడ లంగ్ స్పేస్ దెబ్బతీసే ప్రయత్నం చేయడం అనేది, అంటే నీకు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఎక్కడ లేదు అండి. హైదరాబాద్ నౌ ఈజ్ ఎక్స్పాండ్ అప్ టు RRR. ఎంత ప్రభుత్వం ల్యాండ్ ఉంది ఏమనంటే, మీరు అప్పుడు ల్యాండ్లు మీరు అమ్మినప్పుడు మేము ఒక పూర్తి స్థాయి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజున సోమేష్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. సీనియర్ మోస్ట్ IAS ఆఫీసర్లు ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, రైట్ ఫ్రమ్ HMDA నుంచి మొదలుపెట్టి ప్లానింగ్, మున్సిపల్, రెవెన్యూ వాళ్ళందరూ ఉండి సర్ప్లస్ ల్యాండ్స్, నిరుపయోగంగా ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి భూములు, కబ్జాకి ప్రోన్ టు ల్యాండ్ గ్రాబింగ్ ఉన్నటువంటి భూములు, వాటిని మాత్రమే తీసుకొని ప్రభుత్వ అవసరాలకు కొంతమేరకి వాటిని అమ్మి ఆ రోజు కరోనాంతర బస్సులు ఉన్నటువంటి ఆర్థిక బస్సుల నేపథ్యంలో వాడుకునే ప్రయత్నం చేశారు. బట్ హియర్ ఒక బ్లేటెంట్ యాక్టివిటీ, రాదర్ ఎఫర్ట్ టు రాదర్ వాళ్ళు ఒక గట్టిగా బలవంతంగా లంగ్ స్పేస్ దెబ్బతీసే ప్రయత్నం చేయడం అనేది ప్రభుత్వానికి తగదు. దానికి విద్యార్థులు మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? మేము ఎందుకు రెచ్చగొడతామండి? ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? ఇప్పటికిప్పుడు డ్రోన్ పంపించండి అంటే మీరు పోతారా? చదువుకున్న పిల్లలు ఒకళ్ళు పీజీలు, ఒకళ్ళు డాక్టరేట్లు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మేము రెచ్చగొడితే. ఇప్పుడు కాంగ్రెస్ వాదన ఏంటంటే, మేము దీన్ని కష్టపడి సుప్రీం కోర్టులో ఫైట్ చేసి ప్రభుత్వ ల్యాండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ దీన్ని చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్లెయిమ్ చేస్తే 20 ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? 20 ఏళ్ళుగా వాళ్ళు సుప్రీం కోర్టులో, మీదేంది మాదేంది? ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, మేము కొట్లాడినాం, మీరు కొట్లాడినరు. You are only custodian. Yeah. The government is expected to take the judicious decisions. నేను చెప్పేదంటే ఒక జుడిషియస్ డెసిషన్, ఒక పద్ధతిగా పోవాలి. ఇప్పుడు మీ భూమి మా భూమి మేము చేసినాం కాబట్టి మేము దున్నుతాం, అట్లా ఉంటుందా లెక్క? ఇది గవర్నమెంట్లు మారుతుంటాయి. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది గవర్నమెంట్ ప్రాపర్టీస్. అక్కడ విద్యార్థులు చదువు చిన్నపిల్లలు వాళ్ళు ఏమన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, లర్న్ స్టూడెంట్స్ ఆడ ఉంటే ఆడ ప్రొఫెసర్లు కూడా వాళ్ళ సంఘీభావంగా బయటకు వచ్చారని చెప్తాం. మేము రెచ్చగొడితే రెచ్చిపెట్టలు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే రాజకీయ పార్టీగా మమ్మల్ని కూడా అప్రోచ్ అయినప్పుడు వీ యాజ్ అ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఆల్సో ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ అండ్ విల్ స్టాండ్ బై దెమ్. మీరు వాళ్ళ మీద ఫోర్స్ యూజ్ చేస్తే, వాళ్ళ మీద కేసులు పెడతారంటే, ఆ ఎఫ్ఐఆర్లలో అడ్డగోలు రాతలు రాస్తే, లాఠీ చార్జీలు చేస్తే, డూ యూ థింక్ దట్ వీ షుడ్ కీప్ క్వైట్? మనం మాట్లాడకూడదు, మీడియా మాట్లాడదా, రాజకీయ పార్టీలు మాట్లాడవా? ప్రభుత్వం దౌర్జన్యంగా బిహేవ్ చేస్తుంటే, ఎక్సెస్ ఫోర్స్ యూజ్ చేస్తే మాడకుండా ఎట్లుంటారండి? నాకు అర్థం కాదు. గమ్మతుంది కథ. మీరు మాట్లాడితే మీరు మాట్లాడొచ్చు. ఓ రోజు వాళ్ళు ఏమంటారంటే, మేము ఇప్పుడు హరిగోపాల్ వాళ్ళందరినీ చర్చలకు చెప్పాము, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ 50 TMCల రిజర్వాయర్ కట్టి మొత్తం డిస్ప్లే చేసి అప్పుడే మాట్లాడను, అప్పుడు ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, మేము ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం, తేడా చూడండి అంటున్నారు. ఇప్పుడు మల్లన్న సాగర్ యొక్క పర్పస్ ని డిఫైన్ చేసిండ్రు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్న ఇష్యూని అడ్రస్ చేసిండ్రు, వాటికి కావాల్సినటువంటి ఏమంటారు కాలనీస్ కట్టిండ్రు, కావాల్సినటువంటి మన వాళ్ళకు రిలోకేట్ చేసినప్పుడు ఉండే కాలనీస్ కట్టిండ్రు,
అన్ని రకాల ఏర్పాట్లు చేసిండ్రు. కొండకొచ్చు అక్కడిక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. ఇక్కడ బేసికల్లీ ఇది ఇప్పుడు మీరు మోకాలకి బోడిగుండుకు లింక్ పెడితేటండి, హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతంలో ఒక దగ్గర ఉన్నటువంటి ఒక లంగ్ స్పేస్ ని, గ్రీన్ కవర్ ని, ఫారెస్ట్ కవర్ ని మీరు మొత్తంగా కంప్లీట్ గా చదువు చేసి కాంక్రీట్ జంగల్ నిర్మిస్తామనే దానికున్న ఒక గ్రామీణ ప్రాంతంలో నగరానికి దూరంగా చాలా ఫ్రీ ల్యాండ్స్ ఉన్న దగ్గర ఒక రిజర్వాయర్ 50 TMC రిజర్వాయర్ బైసన్ పోలో గ్రౌండ్ సెక్రటరియట్ కడతామన్నారు. ఒకసారి రాకివ్వండి. వి థాట్ బట్ వీ హావ్ నాట్ డన్ ఇట్. నో, మళ్ళీ ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నాం. ప్రభుత్వాలకి ఈగోస్ ఉండకూడదండి, ప్రభుత్వాధినేతలకు ఈగోస్ ఉండనక్కర్లే. దే కెన్ టేక్ బ్యాక్ ద డెసిషన్ విత్ ద సేమ్ గ్రేస్, విత్ ద డెసిషన్ దట్ దే హావ్ టేకెన్. దాన్ని పెద్ద ఓటర్గా భావించక్కర్లేదు. ప్రజల డిమాండ్ కట్టుకుంటే వెనక్కిపోవచ్చు. దీనిలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దీని మీద చర్చించవచ్చు కదా. ఇంపార్టెంట్ 400 ఎకరాలు. కాంగ్రెస్ ప్రభుత్వము నియంతృత్వంగా ఉండదు, ఎప్పటికప్పుడు సమాచారం చెప్తాం. ఈ భూమి పైన ఎట్లా చేశారంటే ఇక్కడ ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు పర్యావరణ ప్రేమికులు ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మొండిగా పోతోంది అసలు? హలో, చెప్పండి. దీన్ని ఒక పథకం ప్రకారం మొదట ఏమన్నారు, ఇది యూనివర్సిటీ భూమి అని చెప్పేసి మొత్తం ప్రచారం చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం దస్త్రాలతో ఆధారాలతో మొత్తం బయట పెట్టేసరికి మళ్ళీ ఏమన్నారు, జీవ వైవిధ్యం గుర్తొచ్చింది వీళ్ళకి. అప్పటిదాకా గుర్తులాడా జీవ వైవిధ్యం మాకు తెలుసా ఏం జరుగుతుందో ఏముంటదో. ఇలా రోహిత్ వేముల చనిపోతే, ఒక మనిషి చనిపోతే FIR నమోదు చేయని బీఆర్ఎస్ నాయకులు, ఒక రోహిత్ వేముల చావు కారణమైన బీజేపీ నాయకులు జీవ వైవిధ్యం గురించి మాట్లాడితే విచిత్రంగా ఉంది. నేను ఏమంటున్నానంటే, అక్కడ నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నెమళ్ళు ఉన్నాయి, ఒకప్పుడు ఓయూలో కూడా జింకలు ఉన్నాయి. అక్కడ సురక్షితంగా దాన్ని చేశారు. వాటిని వనస్థలిపురంలో అక్కడ జింకల సంరక్షణ కేంద్రంలో వాటిని చేర్చారు. ఇక్కడ కూడా కొద్ది గొప్ప చూడండి, మొత్తం కూడా అడవి చిట్టడిగా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అక్కడ కూడా భవనాలు వెలిసినాయి, కాలుష్యం అవుతుంది. రేపొద్దున ఇట్లనే ఉపేక్షిస్తే ఆ ప్రాంతాన్ని కూడా ఎవడో కబ్జా చేసి మళ్ళీ కోర్టుకు వేస్తే మళ్ళీ సంవత్సరాలు బట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 24 ఏళ్ల భూమిని ప్రభుత్వం కాపాడింది. రేవంత్ రెడ్డి గారిని అభినందించండి. దయచేసి రాజకీయాలు చేయొద్దు. అక్కడ అభివృద్ధి అంటే ఎక్కడైతే ఐటీ పరిశ్రమ ఆ ప్రాంతాన్ని వేరే చోట వేరే దగ్గర కూడా అభివృద్ధి చేసుకున్నాం. 1,83,000 కోట్ల పెట్టుబడి తెచ్చింది ఎందుకు, విదేశాల నుంచి, సంస్థల నుంచి. ఇక్కడ ముచ్చెర్ల 4వ సిటీ అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతాన్ని కూడా కబ్జాకారుల వాళ్ళ కోరల నుంచి కాపాడుకుందాం. ఇక్కడ ఐటీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు పెట్టుకుందాం. ఇక్కడ HMDA పరిధి కాదు, అది పారిశ్రామిక మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ, దాని పరిధిలో ఉన్నది. ఇక్కడ పరిశ్రమలు, దాని అనుబంధ సంఘాలు వస్తే మనకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించండి. దీనికోసం రాజకీయం చేయబోకండి. అందుకే మనందరం ఏం చేయాలా, బీఆర్ఎస్, బీజేపీ, తర్వాత కాంగ్రెస్ అందరం, విద్యార్థి నాయకులు అందరం కూడా గోపనపల్లి భూములు ఏంది, దాని సంగతి ఏమైంది, అసలు 311 జీవో అన్నారు. 311 జీవో తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు ఆ 80 గ్రామాల పరిధిలో 10 కిలోమీటర్ల మేర ఎటువంటి ఆకాశ హార్మ్యాలు కట్టొద్దు, ప్రకృతికి విఘాతం కలిగిద్దంటే వీళ్ళు ఏం చేశారు, బడాబాబుల కోసం 311 జీవో 2022లో కేబినెట్ తీర్మానం ద్వారా ఎత్తివేశారు. ఎత్తివేయడంతో ఏమైంది, ఇలా గోపనపల్లి యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అందుకే మనం పోరాడాల్సింది, ఈ 400 ఎకరాలు సురక్షితం, ఇది ప్రభుత్వ వద్దనే ఉన్నాయి, ప్రభుత్వం వాటిని కాపాడుతుంది. ప్రభుత్వం ఐటీ కంపెనీస్ కాకుండా. అవునండి, వాళ్ళు అనేది జీవ వైవిధ్యం అంటాను. 10 జింకల్ని మన నెహ్రూ జువాలజికల్ పార్క్ లో పెంచుదాం. అదే విధంగా 10 ఇప్పటికీ నెమళ్ళు ఉన్నాయి. అది మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. కాదు మనోతరయ్య గారు, ఇవన్నీ చేసి జేసీబీలు పెడితే అయిపోతుండే కదా. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఇవన్నీ జేసీబీలు దించి అవన్నీ చెట్లు అవన్నీ క్లీన్ చేసేసరికి, డ్రోన్ విజువల్స్ వచ్చేసరికి ఒక్కసారిగా రివోల్ట్ వచ్చింది కదా. అట్లేం లేదండి, జీవ వైవిధ్యాన్ని ఇప్పుడు మీరు జింకల్ని వాటిని జువలాజికల్ పార్క్ కు షిఫ్ట్ చేసి, నెమలను షిఫ్ట్ చేసి, తర్వాత ఆ చెట్లను కొట్టేయకుండా ఉంటే అయిపోతుండే కదా. ఇప్పుడు చెట్లను ఒక చెట్టు కొట్టేస్తే 1000 చెట్లు నాటుతారు. ఆ నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు, పర్యావరణ నిబంధనలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రభుత్వమే అక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తుంది. ఇది తెలంగాణ అభివృద్ధి. లేకపోతే ఆ బిల్లీరావు, లేకపోతే ఇంకెవడు, ఆ మైహోమోడు దాన్ని కబ్జా చేసుకుని సుప్రీంకోర్టులో కేసు సరబడిగా నాకుతారు. విషయం ఏంటంటే, ఒక విషయం వినండి, ఉస్మానియా యూనివర్సిటీ అఫ్సీ కూడా అఫ్సీ కూడా మన ప్రాంతం రవీంద్ర నగర్ కాలనీ, అదే విధంగా స్ట్రీట్ నెంబర్ 8 ఓయూ భూములు, అక్కడ చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు, ఆడ యూనివర్సిటీ అధికారులు గతంలో కుమ్మక్క అయిపోయి యూనివర్సిటీ భూముల్లో యథేచ్ఛగా ప్రైవేట్ కట్టలు కట్టారు. ఇప్పుడు
కోర్టులు కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చినాయి. కాబట్టి ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకే ఈ 400 ఎకరాలను ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఎవరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్ను వేయకుండా వాటిని కాపాడేందుకే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. దాన్ని అభినందించండి అంటున్నా. జీవ వైవిధ్యం మీద వీళ్ళు ప్రేమ వరకపోస్తే నవ్వు వస్తుంది. రోహిత్ వేమలను చంపి, రోహిత్ వేమల చనిపోతే కేసు నమోదు చేయని బీఆర్ఎస్ వాళ్ళు, చంపిన బీజేపీ వాళ్ళు జీవ వైవిధ్యం గురించి రోహిత్ వాళ్ళు ఏమంటారంటే రోహిత్ వేముల చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ వస్తే సెక్యూరిటీతో మేము తీసుకుపోయాం అక్కడికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. అప్పుడు బీఆర్ఎస్ రూల్, మమ్మల్ని ఎందుకు అక్కడికి పోనివ్వట్లేదు, కేటీఆర్ లేదా హరీష్ రావును ముందు ఎందుకు ఇల్లు కదలకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. అక్కడ ఇప్పుడు అనవసర విషయాల్లో కావాలని దానికి రాజకీయ రంగు పులిమి ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాతావరణాన్ని రెచ్చగొట్టింది ఎవరు? కళ్ళ ముందు కనపట్లేదా? ఒక ప్రభుత్వం నేను ఏమంటున్నంటే వీళ్ళపై సిబిఐ విచారణ ఎవరిపై జరపాలా? సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారు? మానవతరాయ్ గారు ఇప్పుడు ఈ విషయంపై విద్యార్థులు, మరోవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు పర్యావరణ ప్రేమికులు కూడా ఈ విషయంలో తప్పు పడుతున్నారు కదా, మరి ఏంటి ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మొండిగా పోతుంది? పర్యావరణ ప్రేమికులు అంటే ఒక్క పక్కన ఉండరు. గోపనపల్లిలో కూడా పర్యావరణం ఉంది. ఆ గోపనపల్లి మీద పోదాం పాండి అంటున్నాం మనం. ఇప్పుడు అది యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మానవ వనరుల అభివృద్ధి శాఖ నిద్రపోతుందా? 390 ఎకరాలు 94 ఎకరాలు అన్యాక్రాంతం అయితే యూనివర్సిటీ అధికారులు అమ్ముడు పోయారు. అందుకే నేను ఏమంటున్నంటే సిబిఐ విచారణ జరిపి అసలు యూనివర్సిటీ అధికారులను బొక్కలేయాలంటున్నాం మేము. వాటిని తిరిగి తీసుకురావాలంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం సర్వే చేయడానికి, కేంద్ర ప్రభుత్వం కోరితే సర్వే చేయడం సిద్ధంగా ఉండడం అంటున్నాం. అదేవిధంగా 394 ఎకరాలు అన్యాక్రాంతం అయితే కోర్టులో ఎందుకు పిటిషన్ లేదు? వీళ్ళకి న్యాయ వ్యవస్థ లేదా? స్టాండింగ్ కౌన్సిల్ లేదా యూనివర్సిటీకి? హైదరాబాద్ యూనివర్సిటీ, సుప్రీంకోర్టు, ఢిల్లీ దాకా ఉంది వ్యవస్థ. ఎందుకు వీళ్ళు 394 ఎకరాల విషయంలో మాట్లాడలేదు? అక్కడ జీవ వైవిధ్యం దెబ్బతిన లేదా? కాబట్టి ఇందులో రాజకీయ దురుద్దేశం ఉంది, బీజేపీ ప్రేరేపితం ఉంది. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. చెప్తారా? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయినాయని అంటున్నారు మంత్రులు చాలా మంది ఇవాళ కామెంట్ చేస్తూ. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాము. ఒక అంశము ప్రస్ఫుటంగా వచ్చినప్పుడు వాళ్ళ విద్యార్థి విభాగాలు, యూత్ విభాగాలు పనిచేసినాయి. మా పార్టీ వైపు నుంచి మా లీడర్లు, కార్యకర్తలు మాడిన అనుకోండి. అంటే రామగుండం విషయంలో ఇక్కడ 2 చోట్ల మీరు ఒకటైపోయారు అంటారు. ఏం రామగుండం? దామగుండం విషయంలో వాళ్ళు ఇప్పుడు బీజేపీకి రాజకీయ పార్టీగా వాళ్ళ స్టాండ్ వాళ్ళ ఒక అంశం మీద తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా మా స్టాండ్ మేము తీసుకునే అవకాశం మాకు ఉంటుంది. ఒక అంశం మీద ప్రభుత్వం చేస్తున్న పనికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన కలిసి ఉంటాయా? ఇక్కడ క్లారిటీగా చెప్పాలి. ఇది ప్రభుత్వ భూములు హెచ్సియుకు అప్పగించాలంటారా మీరు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అవి హెచ్సియుకు చెందినవి అని చెప్పి హెచ్సియు క్లెయిమ్ చేస్తే యాజ్ పర్ రికార్డ్ లాస్ట్ 20 years లో క్లెయిమ్ చేయలేదు. చేస్తే హైకోర్టులో ఎవరు ముట్టుకోలేదు. ప్రభుత్వం పార్టీ తప్ప హెచ్సియు వచ్చి భూములు మావే అని చెప్పలేదు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో 397 ఎకరాలు తీసుకున్నారు. నేనేమంటున్నా, టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళ వాదన రైట్ ఉండొచ్చు, ఇప్పుడు క్లెయిమ్ చేస్తుండొచ్చు. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తే తప్ప. అంటే ఇప్పుడు హైకోర్టు నడుస్తుంది, కోర్టులో ఆస్తి గురించి మొత్తం పోరాడి 20 సంవత్సరాలు ఓడిన తర్వాత వచ్చింది నాది అంటే ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా, గద్ద మాత్రం అందరికి ఐడియా ఉంటది. నేను 2004 నుంచి పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. బిల్లీరావుకి ఇస్తానన్నది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ రోజున తెలంగాణ వాదులందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసిండ్రు, క్వశ్చన్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే వచ్చింది కదా జడ్జిమెంట్. అది ఆ రోజు ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి, కొట్లాడినరు. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే 20 సంవత్సరాలు ఎక్కడ పోయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ? నేనే ప్రశ్నిస్తాను. నేనేమంటే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, కొట్లాడినరు. మధ్యలో మా ప్రభుత్వం ఉంది, కేసు ఏమన్నా వద్దని ఆపేసినావా? నడిచింది కదా తీర్పు. ఇప్పుడు రావడం ఒక నిమిషం ఆగుమిత్రమా, నువ్వు చాలాసేపు మాట్లాడినావు. తీర్పు అనేది ఇప్పుడు రావడం యాదృచ్ఛికం అయి ఉండొచ్చు. ఇప్పుడు మా దగ్గర వచ్చింది కాబట్టి మేము ఇష్టం చేస్తామంటే మీరేం చేయమని మీ విషయంలో క్లారిటీ లేదు. మీరు హైదరాబాద్ ఇమ్మంటున్నారా లేదా అట్లే ఉంచండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్ట్ ద లంగ్ స్పేస్. అనవసరంగా ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేసి ఆగం చేయొద్దు. హెచ్సియు కూడా ఇప్పుడు ఎప్పుడు ముందుకు వచ్చింది? ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకో, కార్పొరేట్ శక్తులకో, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గవర్నమెంట్ ఆక్షన్ చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ఈ భూమి హెచ్సియుకి చెందని చెప్పి వాళ్ళు మాడుతున్నారు. నేనేమంటున్నా, గవర్నమెంట్ హ్యాస్ ది లార్జ్ హెచ్సియు వ్యవహారము గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. ఇప్పుడు కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా, మరి కేంద్రం ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఎలా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, నేను ధర్మేంద్ర స్టేట్మెంట్ చూశాను. అటవీ శాఖ ఏదో వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు చూసాము. లెట్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ అండ్ సే
మా వైపు నుంచి కూడా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కి బీఆర్ఎస్ వైపు నుంచి ఒక ప్రాతినిధ్యం ఇచ్చినాం. యూనో వాట్ ఈస్ దేర్ అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో నిర్ధారించమని చెప్పి నేనేమంటే ఇక్కడ ప్రభుత్వమే విధ్వంసానికి పూనుకుంటే, ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో ఆ భూములను ఏ రకంగానైనా కానీ దారాదత్తం చేయాలని ఒక ఆలోచనతో పోతుంటే ఇంకా న్యాయం ఎవరు చేస్తారు? నేనేమంటే మీరు ప్రజలేది వాళ్ళు కోరుకుంటున్నారో, ఎవరైతే పర్యావరణ శాస్త్రవేత్తలో యాక్టివిస్టులో వాళ్ళు కోరుకుంటున్నారో, అటువంటి విద్యార్థులు కోరుకుంటున్నారో ఆ రకంగా ఒక జుడిషియస్ అప్రోచ్ లో మీరు వెళ్ళాలా. నిర్ణయం అనేది మేము ఒకటి తీసుకున్నాం కాబట్టి, మా అప్పుడే కోర్టు డెసిషన్ వచ్చింది కాబట్టి మేము చెట్లన్నీ కొట్టేసి చదువు చేసి కంపెనీలకు అమ్ముకుంటామంటే అది మీ ఇష్టం. ప్రజలు మానవతరాయ్ గారు మొన్నటి వరకు ఇది రాజకీయ అంశం అనుకున్నా, ఇప్పుడు సెలబ్రిటీలు, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కామెంట్స్ పెడుతున్నారు. మన యాంకర్ రష్మి గాని, రేణు దేశాయ్, శిల్పారెడ్డి, ఉపాసన ఎవరిని చూసినా కూడా దీనిపై ప్రభుత్వ తీరు తప్పుపడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు కాదండి, పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా. చాలా మంది ఉపాసన మీరు సెలబ్రిటీస్ పెడుతున్నారు, మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తలు పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. పెట్టుకోండి, ఇక్కడ అట్లాంటి వ్యక్తుల నుంచి కాపాడిన భూమిని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం అట్లాంటి వాళ్ళ సెలబ్రిటీలు అంతా ఏం చేయాలంటే 394 ఎకరాలు ఉన్నాయి కదా పక్కన గోపనపల్లి, 111 ఎత్తేసి అప్పనంగా అప్పగిచ్చారు కదా గత ప్రభుత్వం. ఆ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు ఒక బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఏంది? వాటిని సర్వే చేయగలం రెవెన్యూ విభాగం ద్వారా వాళ్ళు కోరితే. ఆ విధంగా వాటిని స్వాధీనం చేసుకుందాం, అక్కడ ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేసే చోట వాళ్ళు ఉద్యమాలు చేయట్లే. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి దాన్ని రక్షణ కవచంగా, దాని భవిష్యత్ అవసరాల కోసం, తెలంగాణ అవసరాల కోసం వినియోగిస్తామంటే వీళ్ళకి కడుపెందుకు మండుతుందంటన్నా. ఫస్ట్ ఏం చేశారు, రకరకాల మేధావులు కూడా, కొంతమంది మేధావులు కూడా 4 గరుచుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు గెలవకుండా ఆర్టికల్స్ రాశారు. రాసిన తర్వాత ఏమైంది, ఇది ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాత, అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ సంతకాలు పెట్టారని తెలిసిన తర్వాత, ఒప్పందాలు జరిగినాయి అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, టైటిల్ లేదంటున్నారు. టైటిల్ లేదంటే మా మంత్రి మండలే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఇక నుంచి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వమే మేము సహకరిస్తాం, మీ పేరు మీద బదులా టైటిల్ చేసుకోండి, 1600 ఎకరాలు, అదేవిధంగా పక్కన 394 ఎకరాలు, వాటిని కూడా కాపాడదాం అనే ప్రయత్నం మేమే సూచనలు ఇచ్చినాం. కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ అధికారులు పట్టలేదంటే వాళ్ళు ఏదో అవినీతి చేశారు. కాబట్టి దీనిపైన యూనివర్సిటీ అధికారుల పైన విచారణ జరగాలంటే సిబిఐ ఇందులోకి రావాలా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారి మీద విచారణ జరపలేదు. మానవతరాయ్ గారు ఇప్పుడు చూస్తున్నాం మన మానవతరాయ్ గారు ఇప్పుడు ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ప్రతిపక్షాలు, మరోవైపు పర్యావరణ ప్రేమికులు అందరూ ముప్పేట దాడి జరుగుతోంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా పోతుందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి కదా దీనిపైన. ఇప్పుడు పర్యావరణవేత్తలు వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు, వాళ్ళకి పర్యావరణం మీద ప్రేమ ఉంటది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, చెరువులు, కుంటలు, సరస్సులు, మూసీ పరివాహక ప్రాంతాన్ని రక్షించారు. ఇప్పటి వరకు సుమారు 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అక్రమార్కుల నుంచి. అదే విధంగా ఈ 400 ఎకరాలను కూడా తీసుకున్నారు. కాబట్టి పర్యావరణవేత్తలు ఏంది, వికారాబాద్ లో రాడార్ కేంద్రం వద్దన్నారు. కానీ అక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తు భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక మొక్క 12 లక్షల మొక్కలు పోతున్న అబద్దాలు ఆడారు. తెలవక వాళ్ళకి అవగాహన లేకుండా. కానీ చెప్పండి, ఇక్కడ మేము ఏమంటున్నాం, ఈ భూమి మాదే అని చెప్పి ఆధారాలు చూపించారు. ఇప్పటి వరకు సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు వాళ్ళ పేరు మీద ఒక కాగితం బయట పెట్టారండి. బయట పెట్టి ఇప్పుడు అది ఏం చేశారు, అది ప్రభుత్వం బయట పెట్టిన తర్వాత ఏమన్నారు, జీవ వైవిధ్యం పర్యావరణం అంటున్నారు. అసలు ఆ చుట్టుపక్కల చూడండి కలుషితమయమైందాడ. అన్ని చుట్టూ మొత్తం ఆ ల్యాండ్ చుట్టూ కూడా ఆకాశ హారిమాలు వెలిసినాయి. కాబట్టి ప్రభుత్వం దాన్ని తీసుకొని పర్యావరణ విఘాతం కలగకుండా భవిష్యత్ తెలంగాణ అవసరాల కోసం, తెలంగాణ బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక సంస్థ, అక్కడ ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తాయి, తద్వారా అభివృద్ధి జరుగుతుంది తప్ప నష్టం ఏం లేదు. ఆ విధంగా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా అయినట్టు, ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోయినట్టు, చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకుని ఆ విధంగా రియల్ ఎస్టేట్ మాఫియా వ్యవహరిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేది మంచిది. అందుకే మేమేమంటున్నాం, గోపనపల్లి భూముల్ని ఆ విధంగా 111 ఎత్తేసి ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు, వీధులకి పర్మిషన్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లిచ్చింది యూనివర్సిటీ భూములు, దాని మీద విద్యార్థులు మనం దాని మీద కొట్లాడదాం పాండి. ఈ భూములు కాదు, ఈ భూములు కాపాడబడ్డవి, రేవంత్ రెడ్డి కాపాడిండు. 394 ఎకరాల భూములు ఎట్లా పోయినాయి, యూనివర్సిటీ రిజిస్ట్రార్లు ఏ విధంగా నిద్రపోయారు, అవినీతికి పాల్పడ్డారా, ఆ రియల్ ఎస్టేట్ మాపే డబ్బులకు లొంగిపోయారా? అందుకే మనం ఏమంటాను, మేమే రేపు సిబిఐ ఫిర్యాదు చేస్తా. హైదరాబాద్ లో ఉన్న సిబిఐకి 24 ఏళ్లుగా ఎందుకు అధికారులకు పిటిషన్ వేయలేదు? గోపనపల్లి 36, 37 సర్వేలో
ప్రభుత్వం వాళ్ళకు అప్పచెప్తే ఒప్పందం చేస్తే దాటిని ఎందుకు రక్షించుకోలేదు? అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఆకాశ హార్మ్యాలు ఎందుకు నిర్మించారు? పర్యావరణానికి విఘాతం కలిగించి అక్కడ జింకల్ని నెమల్ని చంపేసి ఆకాశ హార్మ్యాలు కడితే ఎందుకు యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారు? ఇప్పుడు తాజాగా కోర్టు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయింది కదా, మళ్ళీ మేము చెప్పేంత వరకు చెట్లు నరకొద్దని ఆదేశించారు కాబట్టి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? గుర్తుపెట్టుకోండి, మళ్ళా మేము పిటిషన్ వేస్తాం హైకోర్టులో. అది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అదేమో పెద్ద పెద్ద అభయారణ్యాలు కాదది, అసలు అటవీ భూమి కాదది. అటవీ భూమి కాదని అటవీ శాఖ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతే ఉన్నారో చీఫ్ వారే అప్పుడు 2006 సంవత్సరంలోనే పిటిషన్ వేశారు, మా భూమి కాదని చెప్పారు. కాబట్టి అది అటవీ అంటానికి కానీ ఇది జీవ వైవిధ్యం అంటానికి కానీ మనం అవకాశం లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, రేపు హైకోర్టులో ప్రభుత్వం వేస్తుంది, కోర్టు కూడా షరతులతో ఒక మొక్క పోతే 10 మొక్కలు నాటాలంటది. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఒక అభివృద్ధి చేస్తాం అక్కడ. ఇంతకన్నా పచ్చనైన వాతావరణం నెలకొల్పుతాం. ఇప్పుడు మనపై బాధ్యత ఏముంది? ఈ 394 ఎకరాలు ఎవడు కబ్జా చేసిండు? యూనివర్సిటీ భూములు కబ్జా అవుతుంటే యూనివర్సిటీ అధికారులు ఎందుకు నిద్రపోయారు? విద్యార్థులు అటుపోకుండా ఇటెందుకు వస్తున్నారు? ఈ యొక్క కుట్రల కుతంత్రాల పైన సిబిఐ విచారణ జరగాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. రైట్, ఇక మరొక టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో ఒక షార్ట్